హలోయ్! బాగున్నారా? హాయ్ అండి. ఏం చేస్తున్నారు అందరూని? ఈరోజైతే నేను నువ్వులు, బెల్లం తోటి అస్సల మంట ఉపయోగించకుండా, ఆయిల్ ఉపయోగించకుండా ఉండలైతే చేసి చూపించేస్తున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు కొబ్బరి, నువ్వులు, ఒక కప్పు బెల్లం, కొంచెం ఇలాచి అంతేనండి. నేనైతే రోట్లో చేస్తున్నా అండి. రోట్లో చేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటదండి. నువ్వులైతే వేసేసుకుని దాన్ని మెత్తగాని మనం దంచేసుకోవాలన్నమాట. కొంచెం నువ్వులనేవి పైకి ఎగురుతా ఉంటాయి కాబట్టి నేనైతే కాస్త కొబ్బరేసి మెత్తగా నలిగేలా చేశానండి. కొంచెం కొబ్బరేసుకోవచ్చు. తడి తగలడం వల్ల ఇంక పైకి ఎగరవన్నమాట. మా అమ్మగారు ఇలాగా చిన్నప్పుడు చేసేవారండి. చిమ్లీ భలే ఉండేది టేస్ట్‌గానే. ఎందుకో ఈరోజు మా అమ్మగారు చేసిన చిమ్లీ తినాలనిపించేసి వీడియో తీసేసి చేసేసానండి. నాగుల చవితికిని, షష్ఠికి చేస్తారండి ఇలాగా. అస్సలు నూనె గాని, వేడి గాని తగలనివ్వకుండా చేస్తారనమాట ఇది. ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే నిలవ ఉంటాయండి. ఈ ఉండలు ఏమీ కావు. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని తినొచ్చు. చాలా కమ్మగా అయితే ఉంటాయి. మిగిలిన కొబ్బరి కూడా వేసేసానండి. కొద్ది నలిగిన తర్వాత నువ్వులనేవి. ఇప్పుడు కొంచెం సేపు అయితే నలగాల్సి ఉంటుంది. మీకు ఒకవేళ రోట్లో కాదు అనుకుంటే కనుక నువ్వులు సెపరేట్‌గా, కొబ్బరి సెపరేట్‌గా ఇట్లాగా చేసేసుకుని తర్వాత లాస్ట్‌లోని కొబ్బరి, నువ్వులు కూడా మిక్సీ పట్టేసుకుని అప్పుడు బెల్లం కలుపుకోండి విడిగా సరిపోద్ది. బెల్లం మిక్సీలో వేసిన ఉండలా కట్టుకుపోద్ది కాబట్టి బెల్లాన్ని మెత్తగా చేసేసుకుని దాంట్లో కలుపుకొని ఉండలు చుట్టేసుకోండి సరిపోద్ది. నేనైతే రోల్ ఉంది కాబట్టి ఇలా చేస్తున్నానండి. రోల్ ఉంటే చేసుకోండి. ఇలాగా మనం కొడతా చేస్తా ఉంటే ఆ కమ్మదనం వేరుగా ఉంటుందండి మిక్సీ కన్నా. ఇలాగ చాలా టైం అయితే పట్టిందండి. ఒక అరగంట పైన పట్టింది నాకు ఇది చేయడానికి. బెల్లం అయితే వేసేసి మెత్తగా ఇలా చేసేస్తున్నానండి. ఇది ఆరోగ్యానికి చాలా బలం అండి. నడుముకి కూడా చాలా బలం. కాల్షియం చాలా బాగుంటుంది. బెల్లము, ఇలాచి, కొబ్బరి, నువ్వులు ఇవన్నీ మెత్తగా అయిపోయేలాగా మనం బెల్లం కూడా మెత్తగా కరిగిపోయేలాగా చేసుకుని చక్కగానే ఇలాగ మెత్తగా అయిపోద్ది అనమాట. ఇంకా రోలుకి పట్టేస్తుంది. అప్పుడు వరకు అలా దంచుకుని తర్వాత అదంతా తీసేసి మనం ఉండలు ఏ సైజు అయితే కావాలో ఆ సైజు ఉండలు చుట్టేసుకోవడమేనండి. ఇవైతే మాకు చాలా ఇష్టం అండి. చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం. ఇప్పుడు అన్ని మిక్సీల్లోని, గ్రైండర్‌లోని వేసుకోవడంతో ఆ టేస్ట్ మిస్ అవుతున్నాం అని చెప్పి ఈరోజు ఏదో విధంగా ఈ చిమిలీ అనేది చూపించేద్దామని ఇలా చేశానండి. నేను చాలా కష్టపడి వీడియోస్ తీస్తున్నా అండి. నచ్చితే కనుక ఒక లైక్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్‌ని. కొంచెం మీ సపోర్ట్ ఉంటేనే కానీ మా ఛానల్ గ్రోత్ అనేది అవ్వదు. మీ అందరి సపోర్ట్ వల్లే మాకు కొంచెం ఛానల్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. చూసారా చక్కగా నలిగిపోయిందండి. ఇప్పుడు దాన్ని ఉండల కింద అయితే కట్టేసుకుందాము. ఇప్పుడు శీతాకాలమే కదండి, నువ్వులు తినొచ్చు మనం. ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క పూజకి ఒక్కొక్క నైవేద్యాలు ఎందుకు పెడతారంటే ఆ సీజన్ బట్టి కూడా పెడతారని అర్థమవుతుంది కదండి. నువ్వులు కాస్త వేడి చేసిన ఈ శీతాకాలం ఒంటికి మంచిది కదా. చర్మం నిగారిస్తా ఉంటది, జుట్టుకి మంచిది, కాల్షియము. బెల్లం కూడా మంచిది, ఐరన్. కొబ్బరి కూడా మంచిది, కొలెస్ట్రాల్ ఉండదు. బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది హార్ట్ కి చాలా మంచిది. ఇలాచి కూడా చాలా మంచిది. ఇవన్నీ మనం పచ్చివే వేసాం కాబట్టి హెల్త్ పరంగా నో ప్రాబ్లం అండి. షుగర్ ఉన్న వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ తినొచ్చు.